ఒకానొక ఊరిలో ఎవ్వరూ వెళ్ళని ఒక పాడుపడిన ఇల్లు ఉండేది. ఆ ఇంటి దగ్గర వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. ఊరిలో ఒక భయం ఉండేది. అందుకే ఆ ఇంటిపై ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కాదు. ఆ ఊరిలోనే రాజు అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. రాజు ఒక పేద కుటుంబానికి చెందినవాడు. తినడానికి కూడా డబ్బులు కూడా లేవు. నాన్న రోజు కొడుతూ ఉండేవాడు. అమ్మ ఫోటో ముందు నిలబడి ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాడు. అయినా రాజు ఎప్పుడు ఏడవడు. తను ఒంటరినని ఎప్పుడు ఆలోచించడు. ఆటగా మార్చుకుంటాడు. రోజు మిగిలిన పిల్లల్లాగే రాజు స్కూల్కి వెళ్తూ ఉంటాడు. అతని ఫ్రెండ్స్ శ్రీను, పుష్ప. కానీ వీళ్ళు రాజుని అంతగా దగ్గరికి తీసుకోరు. ఒకరోజు స్కూల్ నుంచి వస్తూ రాజు ఒక వింతైన చెట్టును చూస్తాడు. అది స్ట్రాబెర్రీ చెట్టు. ఆ చెట్టు మిస్టీరియస్ గా ఒక ఇంటి దగ్గర ఉంటుంది. రాజు ఆ కాయలు తిన్నాడు. అవి అద్భుతంగా ఉన్నాయి. మూడవ రోజు రాజు తన ఫ్రెండ్స్ శ్రీనుని, పుష్పతో కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. దారి మధ్యలో సైకిల్ పంచర్ అవుతుంది. శ్రీను అన్నాడు, రా రాజు, ఏదో తేడాగా ఉంది. కానీ రాజు అన్నాడు, ఇంకొంచెం దూరమే. చెట్టు దగ్గరికి చేరగా ముగ్గురు పిల్లల్లో ఆనందంతో కాయలు కోశారు. అంతలోనే ఒక పెద్ద కుక్క అరిచింది. పక్కనే ఒక పాడుపడ్డ ఇల్లు ఉంది. భయంతో పిల్లలు ఆ ఇంటిలోకి పరిగెత్తారు. ఇంటి లోపల చీకటి, వింతైన శబ్దాలు. పుష్ప అంది, రాజు, నాకు భయంగా ఉంది. శ్రీను అన్నాడు, ఇది నిజంగా మిస్టీరియస్ హోసారా? అంతలో రాజు ఒక పాత బ్యాగ్ కనిపిస్తుంది. ఆ బ్యాగులో ఒక మిస్టీరియస్ చెంబు. ఆ చెంబుపై వింతైన అక్షరాలు. రాజు దాన్ని తీసుకున్నాడు. అడవిలోకి వెతుకుతూ ఉంటారు. గ్రామస్తులు కూడా వచ్చారు. ఒక పెద్దాయన అన్నాడు, ఆ పాడుబంట ఇంటి దగ్గరగా ఎవరో వెళ్ళినట్టు ఉన్నారు. కానీ అప్పటికే పిల్లలు ఆ ఇంటిలో ఉంటారు. కొంత సేపటి తర్వాత పిల్లలు ఇంటికి చేరారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ రాజు చేతిలో ఆ మిస్టీరియస్ చెంబు ఉంటుంది. ఒక రాత్రి రాజు తన ట్రైన్ బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు. ఆడుతూ పాడుతూ ఆ ట్రైన్ బొమ్మను ఆ చెంబులో వేస్తాడు. తర్వాత నిద్రపోతాడు. రాజు ఒక ఫ్యాంటసీ ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. పచ్చటి అడవి, మధ్యలో ట్రైన్ ట్రాక్స్. అక్కడ ఒక నిజమైన ట్రైన్. ఆ ట్రైన్ మాట్లాడుతుంది, రాజు వచ్చావా, రా ఎక్కు. ట్రైన్ అడవిలో నుంచి దూసుకుపోతుంది. జంతువుల మధ్యలోకి వెళ్తుంది. ఆకాశంలోకి ఎగురుతుంది. కొండల మీద ప్రయాణం చేస్తుంది. ట్రైన్ ఒక చోట ఆగింది. అక్కడ ఒక జిరాఫీ తన చిన్న పిల్లతో వింతైన అడవిలో ఆహారం తింటూ ఉంటుంది. రాజు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. అంతలోనే దూరంలో జిరాఫీ తల్లి, తండ్రి తమ పిల్లల్ని వెతుకుతూ ఉంటాయి. వాళ్ళ కళ్ళల్లో భయం, వాళ్ళు అరుపులు, బాధలు. రాజు హృదయం కదిలిపోయి. అంతలో ఒక్కసారిగా రాజు కళ్ళు తెరిచాడు. తను మళ్ళీ తన ఇంట్లోనే ఉంటాడు. ఇది కళ, నిజమా అని చెప్పి రాజు షాక్ అయిపోతాడు. కానీ ఆ ట్రైన్ బొమ్మ మీద ఒక వింతైన గుర్తు ఉంటుంది. అదే గుర్తు ఆ చెంబుపై కూడా ఉంటుంది. అంటే ఈ చెంబు సాధారణ చెంబు కాదు. రాజు చేతిలో ఉన్న శక్తి తనకు కూడా తెలియదు.